హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజ కొక్కుల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రజెంట్ అయితే నేను యూఎస్లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి చూడు, వైట్ ఫ్లవర్స్ గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. ఈ పువ్వులు చూడండి, నూరు వరహాల చెట్టు లాగా అనిపిస్తుంది, కానీ నూరు వరహాల చెట్టు కాదు. ఎంత తెల్లగా నాకు మనసు ప్రశాంతంగా, నా మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అమెరికా వాళ్ళదందరిది బిజీ బిజీ లైఫ్ కదా. ఉమ్, నేను ఇక్కడికి వచ్చినాక ఈ ఈ చెట్టును చూస్తే నాకు నా మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు ఉంటాను. ఎంత వైట్ గా, ఎంత తెల్లగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్ననే గోరంటాకు పెట్టుకున్నాను. ఆకు కాదులేండి, ఇండియా నుంచి కోన్ తీసుకొచ్చాను. నాకు నచ్చినట్టు పెట్టుకున్నాను. ఈ పువ్వులు చూడండి ఎంత పెద్దగా పెద్దగా ఉన్నాయో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఫ్లవర్స్ తోటి బతుకమ్మ చేశాను. బతుకమ్మ చేశాను, కానీ బ్రౌన్ బ్రౌన్ కలర్ ఉన్న ఫ్లవర్స్ తోటి. అది కూడా నేను ఎక్కడో తెచ్చుకున్నాను, ఎందుకంటే పండగకి, బతుకమ్మ పండగకు లేవని. $8 ఇస్తే ఒక 5 గులాబీ పువ్వులు ఇచ్చారు, రోజు ఫ్లవర్స్. ఇంకా అట్లయితే మనకు సెట్ అవ్వదని ఇంకా అప్పుడు ఆలోచించి, ఇవి చర్చ్ దగ్గర ఉండేది అన్నట్టు ఈ ఫ్లవర్స్. అప్పుడొకటి తీసుకొచ్చుకొని అన్నీ అంటే స్టోర్ చేసుకొని తర్వాత బతుకమ్మ చేశాను. మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ వచ్చారు, ఆడారు, చాలా బాగా ఆడారు. ఆ పిక్ కూడా ఉంది, మీకు పంపిస్తాను. చూడండి ఎంత తెల్లగా, మనసుకు ప్రశాంతగా. నూరు వరహాల చెట్టు కాదండి, కానీ అలాంటిది తెల్లగా మల్లె పూలాగా. మల్లె పూలవాన, మల్లె పూలవాన, చల్లుల్లోన విరిసిన ఆనందాన, మల్లె పూలవాన. అమెరికా కూడా బాగుంటది, అలాగని మన ఇండియా బాగుండదని కాదు. రెండు బాగుంటాయి, దేనికి అదే గొప్ప. ఇక్కడ చాలా మంది అమెరికన్స్ కానీ, ప్యారిస్ వాళ్ళు కానీ, మెక్సికోన్ వాళ్ళు కానీ, ఇంకెవరైనా గుడ్ మార్నింగ్నే ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టు. మనం గుడ్ మార్నింగ్ చెప్పి హలో హవర్ యూ అనాలి, గుడ్ అని చెప్తారు. మళ్ళీ మనం హవర్ యూ అని అడగాలి, మనం గుడ్ అని చెప్పాలి. ఆ గుడ్ మార్నింగ్ కోసమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళను తక్కువ చేయకూడదని. అట్లా నేను రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు వాకిలి ఊడిస్తే నాకు రోజు ఒక 2 ఇండియన్స్ కనిపిస్తారు. కనిపించి, అమ్మా మనసుకు ప్రశాంతంగా ఉందమ్మా ఇక్కడికి వస్తే మీ ముగ్గు చూసి. ఇక్కడ ఏడుకొండల స్వామి, వీళ్ళు గోల్డెన్ కలర్ లో నామాలు, శంఖము, అది మన అది పెట్టుకున్నారు అన్నట్టు ఇంటి ముందు. హోమ్ ఉన్నది. అయితే దాన్ని చూసి చాలా మంది సంతోషపడతారు, ఇది ఇండియన్ ఇల్లు. ఆ 5 నిమిషాల వాళ్ళకు మా ఇంటి ముందు ఉండి చూస్తే సంతోషం అనిపిస్తుందంట. నేను వేసిన ముగ్గుని చూసి కూడా చాలా చాలా సంతోషపడతారు. రోజుకి ఒక 2 ఆగి. నిన్ననైతే జపనీస్ వాళ్ళు, జర్మనీ వాళ్ళట. వాళ్ళైతే దేనితోటి ఊడుస్తావు అని మన చీపురు కట్ట కూడా చూసారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే, ఇంకా నేను చెప్పాను ఇండియన్ స్టోర్ లో దొరుకుద్ది, అప్నా బజార్లో అని చెప్పాను. వాళ్ళకి అది కూడా తెలియదు. అట్లా అన్నట్టు. ఇంకొక ఆమె, అమెరికన్ ఆమె ఆగింది, నేను ముగ్గు వేస్తా అంటే ఆగి చూసి, దేంతో వేస్తావు, ఫింగర్ తోట అంటే అవును అంటే, వెరీ బ్యూటిఫుల్ అని అని అంది. మరి ఎందుకు వేస్తారు డైలీ అని కూడా అడిగింది. అంటే ఇంటికి బ్లెస్సింగ్స్, ఇది మా ట్రెడిషనల్ అని చెప్పాను. ఈసారి అయితే ఇక బతుకమ్మ బాగా చేయాలి. నాకు పువ్వులు కూడా ఇంట్లోనే ఉన్నాయి. అమెరికా అమెరికానే, ఇండియా ఇండియానే. అమెరికా అమెరికా అమెరికా, అందమైన అమ్మాయి లాంటి అమెరికా. దేని గొప్పదనం దాందే. మనం మాట్లాడిన దాన్ని బట్టి, మనము వాళ్ళతోటి అంటే మన మాట విధానం దాన్ని బట్టి ఫ్రెండ్స్ అవుతారు, అందరు పరిచయం అవుతారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, బాయ్.